హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ శనగపిండి స్టఫ్డ్ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎటువంటి మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కూరను చేసుకోవడానికి మనం మీడియం సైజ్ క్యాప్సికమ్స్ని ఏరుకొని వాటిని ముందర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 క్యాప్సికమ్స్ని తీసుకొని ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ముందుగా మనం ఈ క్యాప్సికమ్స్ని ఒకవైపు నుంచి ఘాటు పెట్టుకోవాలి. 4 చీలికలు చేస్తే స్టఫ్ నిలబడదు, అందుకని ఒకవైపు మాత్రమే ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను కారము, 1 అర స్పూను ఉప్పు, 1 స్పూను జీలకర్ర తీసుకొని దానిలోకి నూనె వేసి ముద్దగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక్కొక్క క్యాప్సికంలోకి కూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె పోసి అది వేడయిన తర్వాత దానిలోకి ఒక్కొక్క క్యాప్సికంని అలా ఆ వేడైన నూనెలోనికి వేసి మనం ఒకసారి వాటిని కలయబెట్టుకొని తర్వాత వాటి మీద మూత పెట్టుకోవాలి. సో ఈ క్యాప్సికమ్స్ని కలయబెట్టుకోవడానికి మనం గరిటె కంటే కూడా ఫోర్సెప్స్ని యూస్ చేస్తే క్యాప్సికమ్ విరిగిపోకుండా మెత్తగా అయిపోకుండా కాయగా మనకి చక్కగా ఉడుకుతుంది. సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి ఫోర్సెప్స్తో క్యాప్సికమ్స్ని అటు ఇటు తిప్పుకోవాలి. దీనివల్ల క్యాప్సికమ్స్ మాడకుండా ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు సన్నటి సెగ మీద ఈ క్యాప్సికమ్స్ని మగ్గబెట్టడం వల్ల క్యాప్సికమ్ మెత్తగా ఉడికి మనకి క్యాప్సికమ్ శనగపిండి స్టఫ్డ్ కూర రెడీ అవుతుంది. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర చాలా సులువుగా చేసుకోవచ్చు, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.